ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మత్తయి సువార్తలో నుండే వాక్యం చెప్తాను, వినండి. అయితే దేవుడు రాజ్య మర్మాలు యేసయ్య ఆయన శిష్యులకి ఎట్లా చెప్పేవాడంటే, రోజు వాళ్ళకి విసుగు రాకుండా ఉండడానికి నిత్యము ఒక ఉపమానంతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించేవాడు ఆయన. సో అలాంటిదే ఒకటి నేను ఇప్పుడు చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదువుకుంటాము ఒకసారి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నదే. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఉండండి. ఒక నిమిషం. ఇక్కడ 5 బుద్ధిలేని కన్యకులు, 5 బుద్ధిగల కన్యకులు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఈ బుద్ధిగల కన్యకులు తమ దివిటీల్లోనూ ఆయిల్ వేసుకొని రెడీ చేసుకున్నారు. పాపం అప్పట్లో ఉన్న కిరోసిన్ నూనె ఏదైతే మొత్తానికి దివిటీలో నింపుకొని రెడీగా ఉన్నారు బుద్ధిగల కన్యకులు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, తమ దివిటీలు పట్టుకోవడం, దివిటీల్లో నూనె మాత్రం లేదు. అది ఎలుగుతుందా? ఎలా? నెక్స్ట్ చదవమ్మా. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయి. చూసారా, బుద్ధి గలవారు ఏం చేశారు? తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె కూడా తీసుకొని వెళ్ళిపోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయక వారందరూ కునికి అదనమాట. ఆ పెండ్లి కుమారుడు వస్తాడు, ఇంకా టైం పడుతుంది అనేసరికి ఈ బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు అందరూ పెండ్లి కుమారుడు ఇంకా టైం అవుతుందయా, కాసేపు రెస్ట్ తీసుకుని ఆయన వచ్చేసరికి అప్పుడు లేదు అనుకున్నారట. ఈ ధనామని బుద్ధిగల కన్యకులు అందరూ పడుకున్నారు. నెక్స్ట్ ఓకే. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడి, వెంటనే అర్ధరాత్రి వీళ్ళు అందరూ పడుకోరు. వెంటనే ఒక సౌండ్ వస్తుంది అక్కడ నుంచి, అయ్యో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొనరండి, టకటక వచ్చేస్తుండ ఆయన అనేసరికి అప్పుడు ఏం జరిగిందో చూడండి, చదవమ్మా. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలలోను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలలో ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ గడియను మీకు తెలియదు కనుక ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి అని అంటుండే అనమాట. చూసారా ఎంత బాగుంది? చక్కగా వినండి. అయితే పరలోక రాజ్యంలోనికి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఉపమానం అనేది చాలా చక్కని ఉపమానం. యేసయ్య ఈ శిష్యులకి, అక్కడ ఉన్న జనసమూహానికి అర్థమయ్యేటట్టుగా చిన్న కథల ద్వారా పరలోక రాజ్య మర్మాలను చెప్పేవాడు. ఎట్లంటే, ఒక పెండ్లి మీదకి 10 మంది కన్యకులు బయలుదేరినప్పుడు
అందులో దివిటీలు పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే అర్ధరాత్రి వేళ వస్తున్నాయి కాబట్టి దివిటీలు ఉండాలి, వ్యక్తులు ఉండాలి, అన్నీ ఉండాలి కాబట్టి ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు, మంచిగా దివిటీల్లోనూ ఆయిల్ నింపుకొని సిద్ధంతో ఆయిల్ పట్టుకొని రెడీగా ఉన్నారు, అన్నీ పట్టుకున్నారు. కానీ బుద్ధి లేని 5 ఏం చేశారంటే ఆయిల్ వేసుకోలేదు, దివిటీలు మాత్రం పట్టుకొని పెళ్లి కుమారుడు లేట్ అవుతాడంటాయా అని చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు నిద్రపోవడము జరిగింది. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తాడు బాబు రెడీగా ఉండండి అని అనేసరికి ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారో ఆయన ఎదుర్కోవడానికి టక్కుమనే అగ్గిపెట్టి వెలిగించి బత్తీలు వెలిగించుకొని ఫటాఫటమని డ్యూటీలతోనే పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే అరే భయ్ మా డ్యూటీలు ఆగిపోతున్నాయి, కొంచెం మీ నూనెలో మాకు కొంచెం ఏమన్నంటే వాళ్ళు ఏమన్నారు బుద్ధిగల వాళ్ళు అంటే అయ్యా ఇది మాకు మీకు సరిపోదురా నాయన, మా కోసం తెచ్చుకుని నా డ్యూటీకి సరిపోతుంది, నీకు ఇది ఇచ్చారంటే నా డ్యూటీ కూడా ఆగిపోతుంది, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. అప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చేసరికి గడియ వేయబడింది, తలుపు వేయబడింది, బిందులోకి అందరూ వెళ్ళిపోయారు. సో దేవుని రాజ్యం కూడా ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత వచ్చారు, వాళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఏమన్నాడు, మిమ్మల్ని నేరుగాను అని తలుపు వేసాడు. సో దేవుని రాజ్యం కూడా అలాగే ఉంటుంది. మార్పు చెందండి. దేవుని రాకడ లేట్ అవుతుందంటే ఇంకా మనలాంటి వాళ్ళ గురించి ఇంకా లేట్ చేస్తాడు ఆయన రాకడ దగ్గరగా ఉందని ఎంతోమంది ఎన్నో విధాలుగా వాక్యాన్ని బోధిస్తుంటే మన జనాలు వినకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేవుడు వచ్చే టైంకి ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియలేదు, లోకంలో ఎవరికి చెప్పలేదు. ఆ గడియ తండ్రికి ఒక్కడికే తెలిసింది తప్పించి మిగతా ఎవరికి కూడా తెలియదు. కనుక ఆయన గడి ఎప్పుడో ఆయన రాకడ వస్తుంది అనుకుంటాం. ఆయన రాకడ వచ్చేటట్టు విధి చేసుకుందని చూస్తాం. అలా విధులు ఉండవు ఈసారి. మార్పు లేనుడికి తాట తీసేసారు. సో అందుకని మనం మెలకు జీవితాన్ని కలిగి అనుదినము దేవుల్లో భయభక్తులు కలిగి ఉండాలి. ఈ బుద్ధిగల కన్యకల్లాగా ఉండాలి తప్పించి బుద్ధి లేని కన్యకల్లాగా ఉండకూడదు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత నువ్వు సిద్ధపడిన ఉపయోగము లేదు. నువ్వు వెళ్ళిపోయి అప్పుడు వాక్యం వింటాను, అప్పుడు ఆ మారుమనసు పొందుతాను, అప్పుడు బాప్టిజం పొందుతాను, నేను ఇప్పుడే నేను రక్షణ పొందుకున్నాను, రక్షణ ఇచ్చేయమంటే ఆ రక్షణ పంచేది టైం అయిపోయింది. సో అందుకని మనం ఈ టైం ఉండేటప్పుడే దేవుడిని అక్కడ సమీపంగా ఉంటుంది కాబట్టి రాకడలో సూచనలు ఎన్నో బీభత్సంగా జరుగుతాయి. ఇవన్నీ దేవుడి రాకడకి సూచనలు కనబడతాయి. ఆయన చెప్పింది ఏంటి, అన్నీ నేను వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ జరగకముందు ఇది అంతం కాదు అని అన్నాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, మెలకు ఇంకా మార్పు లేని జీవితాన్ని జీవించేసి ఏదో సాధించేద్దామని శోధించేద్దామని చూస్తే లాభం లేదు. ఈ మార్పు సాధించాలంటే పరలోక రాజ్యానికి సీట్ సంపాదించాలంటే ఇక్కడే నువ్వు రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజర్వేషన్ చేయించుకోవాలంటే అనుదినము దేవుని యందు భక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలో కట్టడలో ఆయన నడుచుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు నీకు నాకు తెలవదు కాబట్టి దాని కూడా రెడీగా ఉండాలి. వాక్యం విని మారుమనసు పొంది బాప్తిజం రక్షణలో ఉన్నావంటే దేవుని వాక్యం వింటూ దేవుని బిడ్డలతోనే మమేకమై జీవిస్తే ఆటోమేటిక్గా దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు ఆయనతో కూడా. లేదు యేసయ్య వచ్చినప్పుడు నువ్వు నేను ఇంకా నాన్న బాప్తిజం తీసుకోలేదు ప్రభావ, నేను మారుమనసు పొందలేదు, నా పాత రోత జీవితం అలాగే ఉందంటే ఆ శిక్షను నువ్వే భరించాల్సి ఉంటుంది. అది చాలా ఘోరమైన శిక్ష. అందుకు దాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు నుండే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ బుద్ధి లేని కన్యకలాగా ఉండకూడదు. బుద్ధిగల కన్యక వలె మన జీవితాన్ని చక్కదిద్దుకొని మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, వాటిని పక్కన పెట్టి దేవుని రాజ్యం కోసం దేవుని నీతి కోసం మనం బ్రతకాలి. బ్రతికినప్పుడు ఖచ్చితంగా పరలోకంలో సీటు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఇచ్చిన టైంలో వేస్ట్ చేసుకోకుండా చక్కగా దేవునిలోని మెలకువ జీవితాన్ని అందరూ మీ పిల్లలకి దేవుని బుద్ధులు నేర్పండి. మీరు దేవుని ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదివించండి. దాని ద్వారా వాళ్ళు ఏమంటారు, మంచి సన్మార్గంలో ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి దేవుని వాక్యం గురించి తినడానికి లేట్ అయినా పర్లేదు, దేవుని వాక్యం చదవకుండా భోజనం పెట్టకండి, కాసేపు పాపండి. మీ భోజనమే, వంట చేసుకున్న భోజనం మీరు 10 నిమిషాలు లేట్ తింటే తప్పలేదు. ఈరోజు బైబిల్ చదవమా అని అడగండి, బైబిల్ చదవకపోతే బైబిల్ చదివిరా అనాల, అప్పుడు వాడు సన్మార్గంలో ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. సో అట్టి విధమైన దేవుని భక్తులు దేవుడైన యెహోవా నిరంతరం యేసయ్య నామములో మనకు కలిగించును గాక. ఆమేన్.